ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధిరలో రైతు ఆశీర్వాద సభ పెట్టి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అనుకోకుండా సభ వాయిదా పట్టడంతో రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. సో తెలంగాణలో అన్నదాతలకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మొదట చెప్పినట్టుగానే జూన్ 30న అంటే ఇవాళ రైతు భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే నిధుల విడుదలలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది రేవంత్ సర్కార్. అదే సమయంలో మరొక కొత్త కబురు కూడా చెప్పింది. రైతు భరోసా పథకంలో కొత్తగా అర్హులైన రైతులకు మరో అవకాశం కల్పించింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్ 15 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రైతు భరోసా నగదు తమ ఖాతాల్లో జమ కాలేదని భావిస్తున్న రైతులు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించాలని రేవంత్ సర్కార్ సూచించింది. సాంకేతికత లేదా ఇతర కారణాలతో నిధులు అందని వారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. తొలి రోజు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. ఎకరం భూమి కలిగిన 14 లక్షల మంది కోసం 875 కోట్లు జమ అయ్యాయి. 2 ఎకరాల భూమి కలిగిన 26 లక్షల మందికి 1000 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. సో రైతు భరోసా నిధులు దశల వారీగా 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది వ్యవసాయ శాఖ.